నేను ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్ అవ్వలేదా? నేను పుట్టిందే ఎస్ఆర్హెచ్ కోసం. బానిసను, ఎస్ఆర్హెచ్కి కట్టు బానిసను. నా కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ. సిద్ధమా? అయిపోయింది. వీళ్ళు టాస్క్ గెలిస్తేనే ఎవడ ఆపలేడు వీళ్ళని ఓడిపోకుండా. అలాంటి వీళ్ళు టాసే ఓడిపోయారు. అయిపోయింది. అయినా సండే పూట ఇదేం మ్యాచ్ రా బాబు, బోరింగ్ అసలు. ఎలా వీళ్ళు ఓడిపోవడానికి ఏదో ఒక వే ఎత్తుక్కుంటారు. ఇది చూడడం అవసరం అంటాం మనం. పదహే బయటికి పోదాం పడదబ్బా. కరెక్టే. సర్లే పదా, వీళ్ళు మ్యాచ్ చూసేందుకు టైం బొక్క. బౌలింగ్ రాని వాళ్ళు బౌలింగ్ పిచ్ ఎందుకు వేసారు? అలా అడగడం ఏంట్రా, ఆ క్యూరేటర్లకి చిరాకు మింగి ఒరే మింగండి అని చెప్పి అలాంటి పిచ్ క్రియేట్ చేసి పెట్టారు. ఎంతైనా తప్పు స్పైర్ టీం కదా. ఎరా ఊరు బాబు ఐపీఎల్ అని ఎస్ఆర్హెచ్ అని ఇలా టాపిక్స్ కాకుండా ఇంకేమైనా మాట్లాడదాం. నవ్వు 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 ఎలా వస్తుందిరా అసలు? నువ్వు కూడా మీ టీం లాగా వెనకాల తెలియకుండా ఏదో పనులు చేద్దాం అనుకుంటున్నావురా? వాళ్ళ టీం ఏం చేసింది? బ్యాటింగ్ పిచ్లు వేసుకొని గెలిచేశారు అంతకాలం. ఒకప్పుడు ఓన్లీ బౌలింగ్ మీదే కదా గెలిచాం. గెలిచారులే మహా. అమ్మాయిని 120 కూడా కొట్టనివ్వకుండా. 120యా? మీ టీం ఏమైనా మాఫియా ఏంట్రే అలాంటి బౌలింగ్ వదిలేశారు? ఇలాంటి లెజెండరీ బౌలర్ని వదిలేశారు, అందుకే దేవుడు రోడ్డు మీదకి లాగేశాడు. అన్ని మ్యాచ్లు పోతుంటే ఎలా భరించారా మీ తుంపలు తెగ? అంత పెద్ద దెబ్బ తగిలితే బాధ అనిపించలేదా? యాక్చువల్లీ మొన్నలాంటి బౌలింగ్ వేసినప్పుడు చాలా తృప్తిగా అనిపించింది. తృప్తిగానే? వెయిట్ తగ్గినట్టు హాయిగా అనిపించింది. హాయిగానే? గెలుపుకి ఆనందంగా లింక్ లేదని తెలిసాక చాలా ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యంగా కూడానా? ఇన్ఫ్యాక్ట్ మనం బెటర్ అవ్వాలంటే ఇలాంటివి ఇంకా ఇంకా కావాలనిపించింది. ఇంకా కావాలనిపిస్తుంది, బాధ మాత్రం అనిపించట్లేదు. ఎందుకు? అసలు భూమిని వదిలిందే మేం కాదు. మరి ఇంకెవరు? ఆర్సీబీయా? మేమేం వదలలే, పరిస్థితి అలా వచ్చిందంతే. భూవీ సెకండ్ డే రావడం, మాకంత ఫస్ట్ వాల్యూ లేకపోవడం. ఒకవేళ మేము భూవీ కోసం సెకండ్ డే వరకు ఆగితే మేము అసలు టీమే ఫామ్ చేయలేకపోయే పరిస్థితికి వెళ్ళిపోయే వాళ్ళమేమో. పోనీ ఎంతో కొంత పర్స్ వాల్యూ ఉంచుకుందాం, సెకండ్ డే భూమిని కొనుక్కుందాం అని అనుకుంటే ఎలాగో వీళ్ళు పర్స్ వాల్యూ తక్కువ ఉంది కదా అని చెప్పి భూమిని ఇన్ఫ్లేట్ చేసే అవకాశం కూడా ఉంది. అప్పుడు ఈ షమి కూడా రాడు. అసలు ఇప్పుడున్న టీం కూడా మాకు ఫామ్ అయ్యేది కాదు. సో భువనేశ్వర్ని వదిలేద్దామని వదిలేసింది కాదు, అన్నీ అందరికీ వేరే వాళ్ళకి అలా కలిసి వచ్చాయి అంతే. భూమిని వదిలేసా అయితే వదిలేస్తారా? ఎంత చెప్పినా నీకు ఎక్కలేదు చూసావా? అది అక్కడే అర్థమవుతుంది. వదిలేయలేదు, వదిలేయాల్సి వచ్చింది అని చెప్తున్నా. ఇంత జరిగినా నీకు సిగ్గులేదు, ఇంకా సపోర్ట్ చేసుకుంటూనే వస్తున్నావు. రే పూడిస్తే ఆ టీమైనా పొడవాలి లేదా నేనైనా పొడవాలి, అంతేగాని ఈ సపోర్ట్ ఎప్పటికీ పొడవదు. అలా కాదురా, నీకోసమే చెప్తున్నాను. ఇంకా టీం సపోర్ట్ చేసుకుంటూ పోయా అనుకో సంక నాగి పోతావు. చచ్చిపోయినా ఆపనరా అంటుంటే సంక నాకు పోతావు అంటావు ఏంట్రా?
రా 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 అసలు నీకు మొన్నే చెప్పానా మళ్ళీ మ్యాచ్ గెలిచే వరకు మాట్లాడకరా అని మళ్ళీ మాట్లాడుతాం. నువ్వెవడరా చెప్పడానికి నేను మాట్లాడాలా వద్దా అని. రే 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 ఎస్ఆర్హెచ్ సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండింగ్లో ఉంటుందని రెచ్చిపోతున్నామేమో. అది ఎప్పుడు ట్రెండింగ్ వరకే ఉంది, విన్నింగ్ వరకు రాలే. ఒక్క విన్ వస్తే ఆటోమేటిక్గా మీ ఆన్సర్లు కూడా మీకు వచ్చేస్తారా? ఒక్క మ్యాచ్ గెలుస్తారులే. ఒక్క మ్యాచ్ ఒక్క మ్యాచ్ గెలుస్తారులే. ఇంకా నీకు మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది, మేమే ఇచ్చాం. నీకు చెప్పడానికి ఇవ్వడానికి కూడా ఒక ఆన్సర్ వస్తుంది, అది కూడా మేమే ఇస్తాం, గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఆ కెప్టెన్ ఆన్ని విజయం రా, అన్నీ సెట్ అవుతాయి. ఏదో ఫ్లూక్లో ఒక్కసారి వచ్చేటప్పటికి ఉంచేసారు ఇప్పుడు దాకానే. ఫ్లూకా? కరెక్టేలే, వర్కౌట్ అయినప్పుడు గొప్పగా అనిపిస్తుంది, ఇలా కాలైనప్పుడే ఫ్లూక్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అది నీ తప్పు కాదులేరా, జస్ట్ టైం ప్రాబ్లం అంతే. బాబోయ్ ఆపరా బాబోయ్, ఎమోషనల్ సింపాథటిక్ డైలాగ్స్ వినలేకపోతున్నారా బాబు, వినలేక చచ్చిపోతున్నారా బాబు. సరేరా, ఎస్ఆర్హెచ్ సపోర్ట్ లేని మీ దగ్గర ఇంకేం చెప్పాలి? అసలు విన్స్ లేని మాకు విన్స్ వస్తాయని ఇంకెలా చెప్పాలి చెప్పు నువ్వే. ఒకవేళ చెప్తే మాత్రం నమ్ముతారా మీరు? అదిరా ఇలా తగ్గి మాట్లాడితే వింటామేమో కానీ మీద పడిపోయి మాట్లాడేస్తాం అంటేనే చెత్త ఉంటుంది. సర్లే, నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇలాగే ఎడిద్ది కానీ అప్పుడు మాడదాంలే. అవరా రే ఏడే ఒక్క మాటరా. చెప్పు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాలర్ గింజి పెట్టింది కాదు, దానికి ఫుల్ పొగరుంటుంది అని తెలుసుకుంటే ఆపరేషన్ 7/9. షూర్. రే థ్యాంక్స్, నమస్తే.